డాన్స్ మాస్టర్, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, ఫారిన్ లెవెల్లో పర్ఫామ్ చేస్తూ నా పాస్ట్ లైఫ్ ఇప్పుడున్న లైఫ్ టోటల్ డిఫరెన్స్. పాస్ట్ లైఫ్లో ఏంటి నెగిటివ్ జరిగేది బాగా కుంగిపోయేవాడిని, బాధ ఎక్కువ పడేవాడిని, ఎక్కువ ఫీలింగ్ అనమాట. ఎవరు ఏదన్నా ఎవరైనా ఏదైనా కామెంట్ చేసినా ఏదైనా అన్నట్టుగా నేను టెన్షన్గా తీసుకొని చాలా సఫర్ అయ్యేవాడిని. అలాంటి విద్య సరదా తీసుకున్న తర్వాత అది లాట్ ఆఫ్ చాలా రిలీఫ్ వచ్చింది. థింకింగ్ కెపాసిటీ పెరిగింది. యాక్చువల్లీ మీరందరూ శనీశ్వరుడు అంటే భయపడతారు చాలా వరకు, కానీ ఈ ధ్యాన సాధన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ. శనీశ్వరుడు నా లైఫ్లో మైండ్ వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అంటే శనీశ్వరుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాడు, మన కర్మలన్నీ తీసేస్తాడు, మనల్ని ప్యూరిఫై చేస్తాడు. ఆ ప్యూరిఫై చేసే కెపాసిటీ ఒక శనీశ్వరుడికే ఉంది. కాబట్టి నేను లాస్ట్ ఏళ్ళనాటి శని ఉండింది, నాకు చాలా సఫర్ అయ్యాను. ఆ టైంలోనే సార్ కలిసారు, నాకు చాలా రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత కూడా నేను అనుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు అర్ధాశ్రమ శని అవుతుంది, ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దాని అండర్స్టాండింగ్ కెపాసిటీ K3 ధ్యాన సాధన వల్ల వచ్చింది. ఎప్పుడైనా చాలా వరకు సార్ మా సతాయిస్తా ఉంటాను, ఎప్పుడైనా ఫోన్ చేసి సార్ ఇది జరిగింది కొంచెం సీరియస్గా అంటే ఏదైనా మెంటల్గా డిస్టర్బెన్స్ అయినప్పుడు ఫోన్ చేస్తాను. దానికి వాట్ ఈస్ ద పాజిటివ్, వాట్ ఈస్ ద నెగిటివ్ అనేది క్లారిటీగా చెప్తారు. ఆయన చెప్పినప్పుడు వచ్చే రిలీఫ్ ఐ కాంట్ ఇమాజిన్, నేను చెప్పలేను. అంత మంచి రిలీఫ్ వస్తూ ఉంటుంది సార్ దగ్గర నుంచి. ఆ విద్య ఆయన పూర్వజన్మ సుకృతమో లేకపోతే తల్లిదండ్రుల ఆశీర్వాదమో తెలియదు, కానీ మంచి విద్య ఉంది. 10 మందికి పంచాలని ఆశ కూడా ఉంది. నవడేస్ మనం చూడలేదని ఆ టైంలో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర ఇన్ని వేలు ఆ పూజలు ఈ పూజలు అన్నట్టుగా డిమాండ్ చేస్తూ వచ్చారు. బట్ ఆ తర్వాత ఇప్పుడు నేనే సరి కావాలనే స్టేజ్కి వచ్చాను. బికాస్ ఆఫ్ వీ వాంట్ దగ్గర వాళ్ళ దగ్గర పెడతారు, కానీ ఒక బ్యాడ్గా ఉన్న పుష్ప అనేది పెట్టరు కదా, అలాగా నా మైండ్ అలాగ వచ్చేసింది అనమాట. నేను ప్యూరిఫైగా ఉండాలి, నేను ప్యూరిఫై అవ్వాలి, నేను ప్యూరిఫైగా ఉండాలి అని K3 ధ్యాన సాధన 4th లెవెల్ తీసుకున్నాను. 3rd లెవెల్ వరకు డిఫరెంట్గా ఉంటుంది. 4th లెవెల్ హయ్యర్గా కనపడింది, నాకు చాలా హైయర్గా కనపడింది. ఆ తర్వాత ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మేడం వాళ్ళ హోమాలు 2-3 చూశాను. ఆ తర్వాత నేను ఎందుకు చేసుకోకూడదు అని ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కడే కూర్చొని కూడా చేసుకుంటాను. వాళ్ళు అంటే సతీష్ గారి వల్ల వాళ్ళు పరిచయమైన వారు, వాళ్ళ ద్వారా నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత సతీష్ గారు చెప్తేనే ఇక్కడ గాయత్రి పీఠంకి వెళ్ళేవాడిని, అక్కడ కూడా చూశాను హోమం. ఎవ్రీథింగ్ అక్కడ కూడా ఆయన ఉన్నారు, వాళ్ళు చెప్పారన్నమాట. హోమం అనేది ఇలాగే అని లేదు, మన మనస్సుతో చేసేది ఎవ్రీథింగ్. మా భగవంతుడికి ఏమి ఇంపార్టెంట్ అంటే కనుక మన మనస్సు ఇంపార్టెంట్.